దుండిగల్ మున్సిపల్ మల్లంపేటలోని మాదాసు రామచంద్రయ్య కాలనీలో గత కొన్ని రోజుల నుండి ప్రతి ఇంట్లో బోర్లో నుండి డ్రైనేజ్ వాటర్ రావడంతో కాలనీవాసులు అస్వస్థకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలకు వామిటింగ్స్, విరోచనాలు, కడుపు నొప్పి ఆస్పత్రి పాలవుతున్న కూడా పలుమార్లు అధికారుల మరియు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడంతో కాలనీవాసులు రోడ్ ఎక్కార్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ నీరు ఎస్ఆర్ఆర్, ప్రణీత్ అంటిలియా, రేజినియా, హరితవనం, మొండికుంట చెరువుకు డ్రైనేజీ నీరంతా దాదాపుగా 2 సంవత్సరాల నుండి మళ్లించరు. మదాసు రామచంద్రయ్య కాలనీ బస్టాండ్ సమీపంలో వివిధ కాలనీలలో బోర్లు వేస్తే మురుగునీరు బోరు నుండి వచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అక్కడ నిజాంపేట్ ప్రణీత్ ఆంటిలియా, ఎస్ఆర్ఆర్, రైజినియా మరియు 21 సెంచరీ హరితవనం కాలనీ నుండి మొత్తం మొండికుంటలోకి డ్రైనేజ్ డైవర్ట్ చేసిరు. ఆ డైవర్ట్ చేసిన వాటర్ అంతా మొండికుంట చెరువు కట్ట దొవ్వేసి కొత్తగుంటకు పంపించడం జరిగింది. ఆ కొత్తగుంట నుండి డైరెక్ట్ పీవీఆర్ మేడోస్ నుండి చెన్నం చెరువు నిండాయి ఈ రోడ్డు మీద బొరుతున్నాయి రత్నదీప్ వరకు. మరియు ఇదంతా ఒక మురికి కాలువ. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో రామచంద్రయ్య కాలనీ కానీ బస్ స్టాప్ నుండి సారాశోక్ వెంచర్ అంతా ప్రతి బోర్లో డ్రైనేజ్ వస్తుంది. మీరు కావాలంటే బోర్ ఆన్ చేసి అక్కడ చూడండి. ఆఫీసర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకరోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక మనిషి చనిపోతే స్పీడ్ బ్రేకర్లు వేస్తారు, ఒకరోజు పేపర్ మిల్ కాడ ఒక మనిషి చనిపోతే బార్గేట్లు పెడతారు. కానీ మరి రామచంద్రయ్య కాలనీలో ఎవరైనా చనిపోతే చెరువు నీళ్ళ డ్రైనేజ్ చేస్తారా? అట్లా వాళ్ళని చనిపోవాలని కూడా చూస్తున్నారు అధికారులు. మొన్న ఒకసారి ఇక్కడనే ఒక 80 సంవత్సరాలు ఉంటుంది ముప్పు ఉందని ప్రమాదం ఉందని చాలాసార్లు అందరికీ అధికారులకు లెటర్లు ఇస్తాం, ఇరిగేషన్ అధికారులకు ఇచ్చినాం. టోపోషీట్ ప్రకారంగా నాలా తీయండి, ఈ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది. మొన్న ఇక్కడ ఏదైతే మయూరి కాలనీ నుండి ఇక్కడ మంజు వైన్స్ వరకు ఒక మోరీ శాంక్షన్ అయింది. ఈ పక్కనుళ్ళకు మోరీ లేదు. ఆ నీళ్ళంతా రోడ్డు మీద రావడం వల్ల వాళ్ళ బోర్లలో పోతున్నాయి, వాళ్ళ ఇళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది. మొన్న చూడండి మీరు రత్నదీప్ గిట నీళ్ళల్లో మునిగింది, కట్టదైపోయి ప్రమాదం జరుగుతుంది, కట్ట మీకని బొరుతున్నాయి. దయచేసి ఈ రామచంద్రయ్య కాలనీ ప్రజలని మల్లంపేట ప్రజలను కాపాడాల్సిందిగా కోరుచున్నాం. మేము లెటర్ ఇచ్చే సంవత్సరం అవుతుంది, ఎన్నోసార్లు ఇచ్చాము. ఆల్రెడీ హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చి మా మున్సిపల్ కమిషనర్ గారికి మీరు ఈ సమస్య క్లియర్ చేయండి అని చెప్పేసి వచ్చారు. రోజు హైడ్రా బళ్ళు అయితే ఇక్కడికి వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మా సమస్య పరిష్కరించట్లా. మా కమిషనర్ గారు కూడా దయచేసి ఈ ఫ్యామిలీలందరినీ బాగుపడాలని చెప్పేసి ఈ ప్రాబ్లంకి మీ మీడియా ద్వారా వాళ్ళు మాకు సొల్యూషన్ చేయాల్సిందిగా కోరుచున్నాను.